Hello. Da, Pudam, da. Come. Don't clap for me. Come. Let's go. Da, Pudam, da. Hi. Hello. Come. Run na to. Pudam. Hello. Hi, ma. నమస్తే అమ్మా ఏమ్మా బాగున్నారంతా హాయ్ నాకెందుకు తెలియదు కొడుతున్నావు నీకేం చేసి గుడ్ మార్నింగ్ అనొచ్చు కదా ఇట్లానే చెప్పాలా ఏ క్లాస్ నువ్వు 9th క్లాస్ దా పోదాం దా come in our march past you also come with me come da వదిలేసి మాట్లాడతాను వదిలేమ్మా ఎందుకు మన స్కూలే కదా అవన్నీ వద్దు పెట్టండి మైక్ గీక్ అన్ని పక్కన పెట్టేయండి హాయిగా ఉండండి నేను అందుకే సగం టైం ప్రోగ్రామ్స్కి రాను ఎందుకంటే ఇవన్నీ చేస్తారు అవసరమా మనకి ఇవన్నీ హాయిగా ఉండాలి మనం కూర్చోండి అందరు కూర్చోండి అమ్మా ప్లీజ్ సిడౌన్ నమస్తే అమ్మా హాయ్ ఇది కూడా లేకుండా బాగుంది కదా వెదర్ కూడా ఎంతమంది వచ్చారు జాయిన్ అయ్యేదానికి ఇప్పుడు సో ఇప్పుడే వస్తారా ఇప్పుడు దాకా ఎంతమంది వచ్చారు పిల్లలు 50 మెంబర్స్ వచ్చారు ఇంకా 200 మెంబర్స్ రావాలా ఫోన్లు చేస్తారా మీరు చేయాలా చేస్తున్నారా ఓహో అట్లన్నా ముందే నాలాంటి వాళ్ళు ఎవరో ముందే ప్లాన్ చేసుకుంటున్నారు నేనంతే కానీ ఇంక అట్లయితే ఇంకా సాటర్డే సండే నాకు తెలిసి సండే బాగా చికెన్ తిని వస్తారేమో సోమవారం ఇంకా ఏమన్నా పేరెంట్స్ ఉన్నారా అక్కడ తల్లిదండ్రులు ఉన్నారా ఇంకా ఆడ కూర్చోండి అందరు ప్లీజ్ కూర్చోండి అందరు కూర్చోండి మీరు కూడా అందరు కూర్చోండి పైకి ఎక్కే వాళ్ళు ఎక్కడ కూర్చునే వాళ్ళు కూర్చోండి నన్ను వదిలేసేమ్మా ప్లీజ్ మీరు క్యారీ ఆన్ మీరు పిలిచే వాళ్ళందరినీ పిలిచండి నేను ఎట్లా ఆడ కూర్చోండిలేండి ప్లీజ్ గో స్టూడెంట్స్ తో చేయండి లేదా మీరు ఎవరైనా టీచర్స్ అందరు చేయండి ప్లీజ్ ఊర్ల నుంచి ఎవరైనా ఉన్నారా అందరు బయట నుంచేనా నేను అది అడిగేది అందరు ఇక్కడ నుంచేనా ఎవ్వరు బయట నుంచి రాలేదా పోయినసారి అంతా రాయదుర్గం ఇరుదుర్గం అన్నారు అక్కడ మన అంతేగాని ఎక్కువ నేను అడిగి మీ అందరినీ దాదాపు 2 నెలలు అవుతుంది ఇంతవరకు మీరు ఎవరు తెచ్చిలా మీరు వచ్చి ఇప్పుడు ప్రాబ్లం అంటే ఎట్లా నాకు అర్థం కాల కరెక్టే మీరు జాయిన్ కావచ్చు నేను అడిగి 2 నెలలు అయింది ఇన్ఫర్మేషన్ ఇమ్మని ఒక్కడిలా నాకు అట్లుంది పరిస్థితి ఏం చేద్దాం ఈ వర్కింగ్ అందరిది నెక్స్ట్ అమ్మా అంతే కదా గో హెడ్ మా ప్లీజ్ వాట్ ఎవర్ చేయండి నో ప్రాబ్లం ఎట్లా పిలుస్తారా పేర్లు ఏంది రండి అన్న పైకి రండి ప్లీజ్ కమ్ పైకి రండి ఎప్పుడు వీళ్ళందరూ బుజ్జోళ్ళందరూ దానిలో క్యారీ చేసేది అంతేనా బుక్కులు ఇవన్నీ తెలుగులోనే ఉన్నాయమ్మా ఎట్లున్నాయి ఇవన్నీ మరి బుక్ అంతా తెలుగులో ఉంది ఓకే 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 సిబిఎస్ఈ లాంగ్వేజ్ సిలబస్ వచ్చింది సార్ ఓకే సిలబస్ కూడా కలిపి అందుకని స్టేట్ రెండు కలిపి వస్తాను
అట్లా నాకు ఇంగ్లీష్ మీడియం అని చెప్పినారు కదా ఇబ్రాహిం. సార్ రెండు ఉంటాయి సార్. బైలింగ్వల్. ఎక్కడ ఉందన్నా? ఇది తెలుగు బుక్ సార్. తెలుగు బుక్స్. ఓకే తెలుగు. దీంట్లో జస్ట్ 3 pages ఇంగ్లీష్లో ఉన్నాయి దీంట్లో అంతే. ఇది ఇంగ్లీష్ అంతే 3 pages ఉన్నాయి, ఇంకేం లేవు. ప్రతి దానికి ప్రతి లెసన్ కి ఇక్కడ ఇంగ్లీష్ ఇక్కడ తెలుగు సార్. ఓకే ఓకే దిస్ ఇస్ ఇంగ్లీష్ దిస్ తెలుగు. ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నోట్బుక్స్. నోట్బుక్స్. బెస్ట్. వాడు ఇక్కడ చదవచ్చు, అర్థం కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు. పిల్లలు మంచి ఐడియా. మంచిగా ఉంది సార్. మొత్తం అంతా సిబిఎస్ఈ మోడల్కి వచ్చేసింది సార్. మీనింగ్స్ కోసం డిక్షనరీ 6వ తరగతి మళ్ళీ వీళ్ళ క్లాసెస్ స్టార్ట్ అయినాయా? నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. సో స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు, సో నో ప్రాబ్లం అట్లే టీచ్ చేస్తున్నారా అంతా? బేసిక్స్ మండే నుంచే అంతే. సో ఇది వాళ్ళ సెటిల్మెంట్ టైం ఇది. అలవాటు పడినారు లేదా ఈ 2 days మీరంతా? బాగుందా ఫుడ్? బాగుందా? స్టార్ట్ చేశారా? మంచి ఫుడ్ ఇస్తున్నారా మీకు? ఏమి ఇచ్చినారు? నిన్న ఏమి ఇచ్చారు చెప్పు నాకు. లంచ్కి ఏం చెప్పా ఇచ్చారు చెప్పు చెప్పు. నువ్వు ఎప్పుడు వచ్చావు నువ్వు? సరే ఎవరు వచ్చారు? నిన్న ఎవరు వచ్చారు చెప్పు. ఎవరు రాలేదా నిన్న? మీరు ఎవరు రాలేదమ్మా నిన్న? వచ్చావా? ఎట్లుంది ఫుడ్? ఎట్లుంది? ఏం పెట్టారు నిన్న? అన్నం రసం పెరుగు పెట్టారు. వెరీ గుడ్. మీకు ఏమైనా మెన్యూ ఉంటుందా వీళ్ళకి? చూపిస్తారా మెన్యూ అంతా నాకు? ఇది అండి ఒకసారి. నోట్బుక్స్ ఎన్ని ఇస్తున్నాము? నోట్బుక్స్ ఒక్కొక్కరికి? సో ఓకే 12 వస్తాయి. ఇది మొత్తం మళ్ళీ మెటీరియల్ కదా? అవును. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు బయటికి పోయి కుట్టించుకునేది? 3 pairs అవుతాయి. కరెక్ట్ అన్నా. వీళ్ళు ఎప్పుడు బయటికి పోయి కుట్టించుకునేది? టైలర్ని మీరు పిలిపిస్తారా ఇక్కడికి? ఎట్లా? ట్రైలర్ని ఎంగేజ్ చేసుకుంటున్నారు సార్. సో వాళ్ళే వచ్చి మెజర్మెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళే కుట్టించి తెచ్చిచ్చేస్తారు. ఎట్లా గవర్నమెంట్ డైరెక్ట్గా ఇస్తుందా వాళ్ళకి? సో ఓకే. పెద్ద పిల్లలకి 9th 10th పిల్లలకి 120 ఇస్తుంది. పాతదేనా ఇది? ఎప్పుడు ఇదేనా లేదా మారుతూ ఉంటుందా? ఎట్లా ఇది? ఓకే. ఎవ్రీడే మార్నింగ్ ఆయిల్ ఇస్తారు సార్. ఈవినింగ్ అయితే బూస్ట్ ఇస్తారు సార్. గోధుమ రవ్వ ఉప్మా, పులిహోరతో పల్లి చట్నీ, ఇడ్లీ. భోజనం టైంలో పెడుతున్నారు అన్నము, పప్పు, గుడ్డు, ఉడకబెట్టిన గుడ్డు, రసం, మజ్జిగ. ఉడకబెట్టిన ఎగ్ ఉన్నప్పుడు కర్రీ ఉంటుంది సార్. ఎగ్ కర్రీ చేసినప్పుడు అయితే మామూలు వెజ్ కర్రీ ఉండాలి సార్. ఆదివారం నుంచి ప్రతి ఆదివారం చికెన్ పెడతారు. శనివారం ఆదివారం తప్ప ఇంకా రోజు ఎగ్స్ ఇస్తారు సార్ పిల్లలకి. ఓకే ఓకే. మళ్ళీ స్నాక్ కూడా ఇస్తారు. ఈవినింగ్ స్నాక్స్ బూస్ట్ సార్. స్నాక్స్ ఇంటర్వెల్ టైంలో చిక్కీస్ ఇస్తారు సార్. నైట్ వచ్చేసి కర్రీను, సాంబార్, మజ్జిగ, అన్నం సార్. ఓకే. సీజనల్ ఫ్రూట్స్ అట్లా కూడా వస్తాయి. ఫ్రూట్స్ ఇస్తారా? కమలాలు కూడా వస్తుంటాయి సార్. అప్పుడప్పుడు చీనీ పండ్లు వస్తాయి. బోత్ మధ్యాహ్నం రాత్రి ఓన్లీ నైట్ మాత్రమే. నైట్ మాత్రమే. ఓకే. షూస్ వచ్చేసి
ఇవి ఎట్లా మీకు ఆల్రెడీ సైజెస్ తెలిసి వాళ్ళకి ప్రకారం ఇచ్చారా లేకపోతే లాస్ట్ ఇయర్ ఆన్లైన్ లో సెంటీమీటర్స్ లో పెట్టినారు సార్. దానికి ఒక హాఫ్ సెంటీమీటర్ 1 సెంటీమీటర్ పెంచి సైజ్ ఇస్తున్నారు. మరి మీరు అందరు చూసుకున్నారు ఆల్రెడీ సైజెస్ షూస్ లో? డిస్ట్రిబ్యూషన్ కానీ వాళ్ళు చూసుకున్నారా? ఆన్లైన్ పెట్టినారా? పెట్టినారు. వాళ్ళ మెజర్మెంట్ తీసి చెప్తాము సార్. నేను పెడతాను. ఈ ఐటమ్స్ మళ్ళీ మెగా పేరెంట్స్ వరకు హోల్డ్ చేయమన్నారు సార్. ఏం ఐటమ్స్? ఎందుకట్లా? ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు. వాళ్ళు ఉండగా డిక్షనరీ మన ఇప్పుడు ఇస్తున్నారు. ఓకే. ఏమ్మా మీరంతా చెక్ చేశారా? ఏమన్నా చూసుకున్నావా ఎట్లున్నాయో పిల్లలవి? చూసుకున్నావా? టీచర్స్ చెక్ చేస్తున్నారు సార్. పిల్లలకి దీనికి ఏమైనా కంపల్షన్ పెట్టినారా? లైక్ స్కూల్కి ఇంకా రావాలంటే రిక్వైర్మెంట్ ఇస్తాం. కాదు కాదు మళ్ళీ ఈ డ్రెస్ యూనిఫామ్ వేసుకొని రావాల్సిందేదే. ఓకే. ఆహా. ఒక 3 జతలు వస్తాయి సార్. ఓకే. ఓకే. ప్లాన్ చేసుకుందాం రండి ప్లీజ్. హలో హాయ్, నువ్వే క్లాస్? నువ్వు చెప్పు, నువ్వే క్లాస్? 6th. మళ్ళీ రెడీయా? ఎందుకు కూర్చో, మీరు అన్ని చెప్పొద్దండి పాపం వాళ్ళని, పిల్లలకి ఏం చెప్పొద్దండి వాళ్ళని, జస్ట్ ఫ్రీగా ఉండండి వాళ్ళని, రూల్స్ అస్సలు పెట్టద్దండి. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు ఏం చెప్తారు మీరంతా నాకు? హలో హాయ్ గుడ్ మార్నింగ్ అంతే, ఇవన్నీ వద్దు. ఓకేనా? ఇంకా ఎక్సైటెడా అంతా? స్కూల్కి రావాలంటే బాధపడుతున్నారా రావాలంటే? చెప్పండి. నేనైతే 2 రోజులు బాధపడాను హాస్టల్కి పోవాలంటే, ఏడ్చేటోడిని. 3వ రోజు నుంచి మా అమ్మ నాయన మర్చిపోయేటోడిని. మళ్ళీ ఇంటికి పోవాలంటే మళ్ళీ అప్పుడు ఏడ్చేటోడిని. అంతే కదా, ఫ్రెండ్స్ వదిలిపోవాలంటే బాధ కదా. ఇంకా రెడీ మళ్ళీ అట్లయితే ఇయర్ బాగా ఆడుకోండి, అట్ ద సేమ్ టైం చదువుకోండి. ఓకేనా? ఎందుకంటే రాబోయే కాలంలో చదువుంటేనే నీకు నువ్వే ఎదగాల, ఇంకోటి ఎవడు ఏం చేయలేడు మీకోసం. అర్థమైందా? సో టీచర్లు చెప్పే 10 నిమిషాలు 5 నిమిషాలు గంట సేపు మీకు ఏదైతే లెసన్ చెప్తారో ఖచ్చితంగా వినండి. మీరు ఆ క్లాస్లో 5 నిమిషాలు విన్నారనుకో, నువ్వు మళ్ళీ ఇంటికి పోయి చదువుకోకపోయినా కూడా మీకు గుర్తుంటుంది. అర్థమైందా? అదేవిధంగా మీ బుక్స్ చూసా నేను, దాంట్లో తెలుగులో రాసింది, ఇంగ్లీష్లో కూడా రాసింది. మేము తెలుగే అని చెప్పి తెలుగులో చదవద్దండి. మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలా? ఇంగ్లీష్లోనే ప్రయత్నం చేయండి. మీకు చాలా కష్టం అనిపించినప్పుడు తెలుగులో అర్థం చూసుకోండి పక్కన. అర్థమైందా? అప్పుడు మనము రేపు ఫ్యూచర్లో, నాకు కూడా ఇంగ్లీష్ వచ్చేది కాదు ఒకప్పుడు. నేను అరవిందాశ్రమం స్కూల్లో తాడిపత్రిలో చదువుకున్నా. నేను సడన్గా హైదరాబాద్కి పోయినా. 2వ తరగతి నుంచి నన్ను హైదరాబాద్కి వేసినారు 2వ తరగతిలో. ఎంత కష్టంగా ఉండేదంటే నాకు, నా ఫ్రెండ్స్తో మాట్లాడేదానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ఒకటే ఒకటి చేసిన, మా అమ్మ నాకు ఏం చెప్పిందంటే, రోజు న్యూస్ పేపర్ ఇచ్చేది, రోజు ఒక పారాగ్రాఫ్ నేను చదివి చెప్పాలా, అంతే. అట్లా ఈరోజు నా ఫ్రెండ్స్ కంటే బాగా మాట్లాడతాను. సో మన చేతిలో ఉంది. ఇంగ్లీష్ రాదు అని చెప్పుకోవద్దండి, మోమాట పడద్దండి. దేనికైనా ధైర్యంగా ఉండాలా, కాన్ఫిడెంట్గా ఉండాలా. అర్థమైందా? సో ఖచ్చితంగా ఇంగ్లీష్ది చదవండి. మీ బుక్లో ఉంది, ఒక బుక్ ఇవ్వండి అమ్మా ప్లీజ్. ఎందుకు, ఇది కూడా ఉంది కదా, మ్యాథమెటిక్స్ మీకు ఇక్కడ తెలుగులో ఉంది, ఇటు సైడు ఇంగ్లీష్లో ఉంది. సో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ప్రయత్నం చేయండి, అర్థానికి చూసుకోండి. ఇంతకంటే మంచి మీకు ఇది ఉండదు అనుకుంటా. ఎందుకంటే ఇన్ని రోజులు నాకు తెలిసి అందరు కష్టపడ్డారమ్మా. చాలా మంది తెలుగు మీడియంలోనే చదవాలనుకుంటూ ఉంటారు. ఈ రోజుకి బాగుంటుంది, రేపు పొద్దున్న ఇంజనీరింగ్ చదివినాక ఎక్కడికన్నా ఉద్యోగానికి పోయినప్పుడు
ఎవరికి కష్టమైంది? మీకే కష్టమవుతుంది. ఓకేనా? బాగా అల్లరి చేయండి. నిజంగా నేనైతే అందరికి అదే చెప్తా, బాగా ఆడుకోండి. అట్ ద సేమ్ టైం చదువు కూడా ఉండాల్సిండేది. నేనైతే 3 చేశా. అల్లరి చేసి టీచర్లు అబ్బా వీడితోనా అనుకునేటోళ్ళు, మళ్ళా టీచర్లు కూడా నన్ను కోరుకునేవాళ్ళు ఉండాలనేసి. ఎందుకంటే అల్లరి చేసేటోడిని బాగుండేటు. ఎవరిని ఏడిపియొద్దండి, అర్థమైందా? అల్లరి చేయండి కానీ ఏడిపియొద్దండి. ఓకే, గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎప్పుడైనా సరే నాకు వచ్చి చెప్పుకోవచ్చు మీరు. ఓకేనా? ఏమ్మా, ఏం లేదా సమస్యలు? ఏమైనా ఇబ్బంది ఉంటే కాలేజ్ స్కూల్లో మీకు ఎప్పుడైనా చెప్పండి. ఫస్ట్ టీచర్లను కలిసండి. టీచర్లు సాల్వ్ చేయలేకపోతే ఏం చేస్తారు? ఇంట్లో వాళ్ళకి చెప్పండి, వాళ్ళు వచ్చి టీచర్లతో మాట్లాడతారు. అప్పటికి కాకపోతే ఏం చేస్తారు? నా దగ్గరికి రండి. ఓకేనా? రైట్, గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్. రండి, ఎవరో ఒకరు రండి. అందరికి ఒకటేనా? క్లాసెస్ కాదు కదా, అన్ని వేరే వేరే కదమ్మా. హాయ్, దా రండమ్మా, ప్లీజ్ మీరు కూడా రండి. అందరు రండి, రండమ్మా, రండి. స్కూల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా రండి, ప్లీజ్ రండి. మీరే కదా వాళ్ళని బాగా చూసుకోవాల్సిండేది. మేము ఒక వస్తాము, 2 మాటలు చెప్తాం, పోతాం. రండమ్మా, ప్లీజ్ ఎవ్రీబడి కమ్. నా వెనకాలన్నా నిలుచుకోండి అట్లా. రైట్, రండమ్మా, రైట్ రండి ప్లీజ్. రండి, రండి, ముందుకు రండి. రైట్, గుడ్ లక్ మా, టేక్ కేర్, ఎంజాయ్. చూసుకోండి, ఆ పాపవేనా కరెక్ట్గా వచ్చినాయి బుక్స్? ఇద్దరు చాలండి, మళ్ళీ మీరు అకార్డింగ్లీ మీరు చేసుకొని ఇచ్చేయండి. పాపం ఎందుకు కన్ఫ్యూజన్ వాళ్ళకైనా కూడా. రైట్, రైట్, టేక్ కేర్, బాయ్, సీ యూ. ఎట్లా వీళ్ళకి పేరెంట్స్ వస్తూ ఉంటారా? రెగ్యులర్ గా వస్తారా పేరెంట్స్? అలౌడ్ అంటే వీకెండ్ అలౌడ్ అంతేనా? ఆహా, కానీ అంతేలే, అది మామూలే. నాకు ఊటికే వచ్చేటోళ్ళు అంటే వాళ్ళేమో పంపిమని చెప్పి ఇంకా నాయన ఏదో ఒకటి చెప్పేటోడు. వాళ్ళకి ఉంటుందిలే, వాళ్ళకి పాపం ఆశ చూడాలని పిల్లలని. No, I'm fine. Don't worry about it. Thank you. Right, ma. See you then. Thank you so much. Right, ma. Thank you. Right, ma. Thank you, ma. Thank you. మీరు ఇచ్చినందుకు అంతే. తీసుకుందాం, షూర్. మేడం ప్రోగ్రెస్ 1 ఇయర్ నుంచి ప్రోగ్రెస్ బాగుందని చెప్తున్నారు సార్. డార్మెటరీ రూమ్స్ తర్వాత మోకాల్లో ఉంది సార్. అవును, నేనైతే మామూలుగా అయితే కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ ఒప్పుకోనమ్మా. ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు ఏముంది, ఫస్ట్ మన బిల్డింగ్ ఎంత బాగుందంటే లాస్ట్ లో చూసుకోవచ్చు అనుకుంటా. ఎందుకంటే టీచర్స్ మీరు కరెక్టే అమ్మా. బట్ సి, ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే నాకు మినిమం 20-30 లక్షలు అవుతుంది. అదే 20-30 లక్షలు నేను బిల్డింగ్ పెట్టినంటే ఆ పిల్లోళ్ళు వాడుకోవడానికి బాగుంటుందని. ఇది ఇప్పుడు మీరు టీచర్స్ ఎట్లా ఎప్పుడు ఉంటారు? అమ్మా నేను తాగనమ్మా, నేను కొంచెం అన్ని షుగర్ గిగర్ అన్ని మానేసాను కొన్ని రోజులు. మీరు ఇట్లా టీచర్స్ ఉంటారు వాళ్ళ సెక్యూరిటీ కోసము. బిల్డింగే సరిగా లేకపోతే ఏం చేస్తాను చెప్పండి. ఓకే ఓకే, రైట్, రెడీ అయిపోయింది కదా మనకి. రైట్ మా, థ్యాంక్ యూ సో మచ్. తీలేదా? ఓకే ఓకే. రైట్ మా, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. పోయిస్తాను. రైట్ అన్నా, పోయిస్తాను. ఏందన్నా ఇది? మా మళ్ళీ ఉన్నారమ్మా మీరు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లల్ని బాగా చూసుకోండి మీరు, అంతే. రైట్, రండి కిడ్స్, మీరు కూడా రండి, మీరే రండి ఇట్లా. ఇది బెస్ట్ కిడ్స్, రండి ఇట్లా. ఈ లైన్ లో ఆ లైన్ లో అట్లా నిలుచుకుంటారండి అందరూ.
then all of us will be there. Atla. Yeah. Perfect. Hey, thank you ma, thank you so much. Next time ఇవన్నీ చేయొద్దండి దయచేసి, ప్లీజ్. బాయ్ 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 బాయ్. నువ్వు ఏ ఊరు నీది? పప్పురా? బాయ్ కిడ్స్, సీ యూ. రైట్ అన్న, వేస్తాన్నా. బాయ్ 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 బాయ్.